హాయ్, మన దేశంలో కార్ని కొన్నారా? కార్ పైన వచ్చే రీఫండ్ని క్లెయిమ్ చేసుకున్నారా లేదా? మర్చిపోయారా? అయితే ఈ షార్ట్ని తప్పకుండా పూర్తిగా చూసేయండి. మన దేశంలో 10 lakhs కన్నా ఎక్కువ విలువైన కార్ని కానీ కొన్నట్టయితే ఇక్కడ ఒక కాన్సెప్ట్ అప్లై అవుతుంది. 1% టీసీఎస్ అనేది డిడక్ట్ అవుతుంది అమౌంట్ నుంచి. టీసీఎస్ అంటే ట్యాక్స్ కలెక్టెడ్ అట్ సోర్స్. డీలర్ వాళ్ళు మీరు ఇచ్చే డబ్బుల నుంచి 1%ని డిడక్ట్ చేసి మీ యొక్క పాన్ కార్డ్కి లింక్ అయినట్టుగా ఇది ట్యాక్స్ క్రెడిట్గా మీ ఫామ్ 26ASలో రిఫ్లెక్ట్ అనేది అవుతుంది. ఎప్పుడైతే ఇయర్ ఎండ్లోని మీ యొక్క ట్యాక్స్ రిటర్న్స్ని ఫైల్ చేసుకోవడానికి ట్యాక్స్ లయబిలిటీని కంప్యూట్ చేస్తారో దాని నుంచి ఈ అమౌంట్ని అడ్జస్ట్ చేసుకున్న తర్వాత మీరు మీ యొక్క అసలైన ట్యాక్స్ లయబిలిటీని పే చేసుకోవచ్చు. సో దీనికి ఇది ఎలా వర్కౌట్ అవుతుంది? ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను. మీరు ఒక 20 లక్షల కారు కొన్నారనుకోండి, 1% అంటే 20,000 స్ట్రేట్గా టీసీఎస్ వెళ్ళిపోతుంది. సో ఇలాగా 1% ఫ్లాట్గా డిడక్ట్ అయినవి మీ యొక్క ట్యాక్స్ క్రెడిట్ అంటే ఫామ్ 26ASలోని రిఫ్లెక్ట్ అవుతుంది. ఇయర్ ఎండ్లోని మీ యొక్క ట్యాక్స్ లయబిలిటీ అనేది 50,000 ఉందని అనుకుందాం. అండ్ మీరు తీసుకున్న కారు యొక్క విలువ 20 లక్షలు అంటే 20,000 క్రెడిట్ ఉంది కదా. 50,000ని మొత్తంగా చెల్లించకుండా ఈ క్రెడిట్ని సబ్ట్రాక్ట్ చేసుకుని 30,000 మాత్రమే చెల్లిస్తారు. పాయింట్ 1. పాయింట్ నెంబర్ 2, ఆ సంవత్సరంలో మీకు వచ్చిన ట్యాక్స్ లయబిలిటీ జస్ట్ 10,000 అనుకుందాం. కానీ 20,000 ఆల్రెడీ క్రెడిట్లో ఉన్నప్పుడు మీరు డిడక్ట్ చేసిన తర్వాత మీకే రీఫండ్ 10,000 అనేది వస్తుంది. సో ఇలాగా ఈ పర్టికులర్ థింగ్ అనేది ఆపరేట్ అవుతుంది. కాకపోతే ఫామ్ 27Dని మీ డీలర్ నుంచి తీసుకోవడం మర్చిపోకండి. ఎందుకు అని అంటే దీంట్లోనే వాళ్ళు అమౌంట్ని వేసి ఫైల్ చేస్తారు మీ ప్యాన్కి అగెయిన్స్ట్గా. 26ASలో ఏదైనా అమౌంట్ మిస్ మ్యాచ్ ఉన్నా ఈ అమౌంట్ రిఫ్లెక్ట్ అవ్వకపోయినా ఫామ్ 27D ద్వారా మీరు క్లెయిమ్ని ఫైల్ చేసుకోవచ్చు. బాగుంది కదా? నెక్స్ట్ టైం ఇంకెవరికైనా యూస్ఫుల్గా ఉంటుందంటే చెప్పడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.